పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలోని భూభాగం ప్రస్తుతం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతంలో దేవగిరి, రాయగిరి, దేవనహళ్లి, గుమ్మగుట్ట లాంటి గ్రామాలు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాయి. మరుగున పడిపోయిన ప్రాచీన కళలు, సాంప్రదాయ నృత్యాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి. పచ్చని పొలాలు, అచ్చమైన పాడి పశువులు, స్వచ్ఛమైన గాలి నీరు, మచ్చలేని నిండైన నవ్వులు ఇవే వీళ్ళ ఆస్తి. ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతానికి ఓ ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం పేరు రాహుల్ వడియార్. వెలుగు కొమ్మల మధ్య నుంచి రావడానికి ఎంత కష్టపడుతుందో చూసారా? ఈ చీకటి మిగతా అడవుల్లో చీకటి కంటే చాలా చిక్కగా ఉంది. ఇక్కడికి సన్నటి సూర్యకిరణాలే రాలేకపోతుంటే పోలీసులు ఎలా వస్తారు? ఐ లైక్ ఇట్. నమస్తే అన్న. ఈ అడవిలో ఎర్రచందనం ఒక్కటే కాదు, 100 కోట్ల విలువ చేసే రంగురాళ్లున్నాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది. తమిళనాడులో సెక్యూరిటీ టైట్ అయిపోయింది. అందుకే మన బిజినెస్ ఇక్కడ ఓపెన్ చేయాలి. కష్టం. ఎందుకో? ఈ ఊరు మొత్తం ఒకటి కంట్రోల్లో ఉంది. అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలదు. ఎవరతను? పిచ్చయ్య నాయుడు.